అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి జూలై 18, 19, 20, 21, 22 తేదీల్లో జరిగేది ఇదే. మేషరాశి వారు చాలా అదృష్టవంతులండి. జూలై 18, 19, 20, 21, 22 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కోల్పోయారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఈ మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ మంచిగా మారిపోతారు. వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా వీరు వారికి తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న బంధువులే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం చేయరు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఒక దైవశక్తి ఎప్పుడూ వీరికి తోడుగా ఉంటుంది. అదే వీరిని ముందుకు నడిపిస్తుంది. ఈ 5 రోజులు ఆ దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివలన వీరిని చాలామంది ఇష్టపడతారు. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 2, 3 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారిగా చెందుతారు. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. మీకు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ వస్తాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. మేషరాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరిగారు. అయినా వీరు చాలా అదృష్టవంతులు. వీరి వెంట ఒక దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఈ 5 రోజులు ఆ దైవానుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ హనుమంతుడు. ఈ 5 రోజులు మీ వెంటే ఉంటాడు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు.
ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి 5 తమలపాకులను సమర్పించి 5 ప్రదక్షిణలు చేయండి. హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. దానివలన హనుమంతుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు. సాక్షాత్తు హనుమంతుడే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు హనుమంతుడి అంశతో పుట్టినవారు. హనుమంతుడు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాడు. మీకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మీకు ఎవరూ లేరని అస్సలు బాధపడకండి. సాక్షాత్తు హనుమంతుడే మీకు తోడుగా ఉన్నాడని మర్చిపోకండి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుడిని తలుచుకోండి, అన్నీ పోతాయి. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మేషరాశి వారు మీకు వీలైతే అప్పుడప్పుడు హనుమాన్ గుడికి వెళ్ళండి. దానివలన అఖండ అదృష్టం వస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మేషరాశి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ ఒక్క పరిహారం చేయండి. దానివలన సంతానం కలుగుతుంది, పెళ్లి జరుగుతుంది. ఈ 5 శనివారాలు హనుమాన్ గుడికి వెళ్ళి దీపం వెలిగించి 111 ప్రదక్షిణలు చేయండి. దానివలన త్వరలోనే సంతానం కలుగుతుంది, పెళ్లి జరుగుతుంది. ఈ రెండూ ఖచ్చితంగా నెరవేరుతాయి. మేషరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు. వీరి తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. మేషరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో కోతులకు లేదా కుక్కలకు ఆహారం దానం చేయండి. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు ఈ 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ గొడవలు పడకండి. ఎవరైనా గొడవలు పడితే మధ్యలో వెళ్ళకండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి మీపైన కుళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు వారవలేరు. ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RP అనే అక్షరం ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 7, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.